వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ప్రభు బల తీసుకున్న తర్వాత, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతూ, ప్రతిరోజు సహవాసంలో ఉంటున్నా కానీ ఏం పని చేస్తుందంట? చిక్కులు పెట్టు, నిన్నేదోటి చిక్కులు పెట్టేయాలని, ఏదోటి నిన్ను చల్లార్చేయాలని, ఏదోటి నిన్ను చేతకానివాడిగా చేసేయాలని, ఏదోటి నిన్ను చావే సరణి అనాలని ఒక చిక్కులు పెట్టు పాపం పనిచేస్తుంది. కానీ నీలో ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు నిన్ను చక్కగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే హెస్కేలుకి చెప్తున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు. అప్పుడే నా స్వరం ఏంటో నీకు అర్థమవుతుంది, అప్పుడే నా ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది, అప్పుడే నా కనికరం ఏంటో అర్థమవుతుంది. ఈరోజు దేవుని మాట ఎందుకు ప్రజలకు అర్థం అవ్వట్లేదు, ఎందుకు ప్రజలు గ్రహించలేకపోతున్నారంటే చక్కగా వారు అంటలేదు. చాలాసార్లు తల్లిదండ్రులు అంటారుగా, అరే సరిగ్గా నా మాట వినరా అంటాడు. అంటే అర్థం ఏంటి? ఆడేదో పని చేసుకుంటాడు దేవుని